మా సత్యనపల్లిలో చూశాను నేను, వినుకొండలో చూశాను నేను, ఎక్కడ రాళ్ళు పడలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళు వేయాలని లేదా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చెయ్యాలని ఒక ప్రయత్నం, ఒక కుట్ర, ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు గారి కుటీరం నుంచే ప్రారంభమైందనేది నా స్పష్టమైనటువంటి ఆరోపణ. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజాస్వామ్య పద్ధతుల్లో వారు ఓడించలేరు కాబట్టి అక్రమ పద్ధతుల్లో కక్ష తీర్చుకోవాలనేటువంటి ఒక దుందుడుకు స్వభావంతో చంద్రబాబు నాయుడు గారు సహితం వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ గారి దగ్గర స్టీరింగ్ ఉంది, అతను ఒక ఉన్మాదిలాగా ప్రవర్తిస్తున్నాడు, అందువల్ల ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని నా ఆరోపణ. అంటే ఒక సీఎం ఒక ర్యాలీ చేస్తుంటే రాళ్ళు వేయడము, తర్వాత అయితే పూర్తిగా భద్రతా లోపం అనుకోవచ్చు. మీ ప్రభుత్వంలో మీ సీఎం మీదనే రాళ్ళు వేస్తుంటే ఇది భద్రతా లోపం అనుకోవచ్చు కదా సార్? ఆరోపణ చేయొచ్చు ఎవరైనా, భద్రతా లోపం. ఇప్పుడు మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతిలో పెద్ద ఎత్తున బాంబ్ బ్లాస్ట్ జరిగింది. త్రుటిలో చంద్రబాబు నాయుడు గారు బ్రతికి బయటపడ్డారు. అది భద్రతా లోపమా? ఎన్ని భద్రతలు తీసుకున్నా 360 రోజుల్లోనో లేకపోతే 5 సంవత్సరాల్లోనో ఎక్కడో ఒక చిన్న సంఘటన జరిగితే పూర్తిగా భద్రతా లోపము అని అనలేం. అనటానికి అవకాశం కూడా ఉంది, కాదని నేను. శ్రీమతి ఇందిరాగాంధీ గారు చనిపోయింది, భద్రతా లోపమా? అలాగే రాజీవ్ గాంధీ గారు చనిపోయారు, భద్రతా లోపమా? రాజశేఖర రెడ్డి గారు మరణించారు, భద్రతా లోపమా? సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. నేరస్తులు మామూలుగా ఉన్నటువంటి భద్రత తీసుకునేటువంటి పోలీసు వ్యవస్థ కన్నా కూడా అప్పుడప్పుడు ఒక అడుగు ముందేస్తున్నారు. ఆ ముందు అడుగేసినప్పుడు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని మళ్ళా కంట్రోల్ చేస్తున్నారు. ఇలా జరుగుతున్న క్రమంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. సరే, ప్రతిపక్షాలు ప్రభుత్వంలో లేవు కాబట్టి వారు భద్రతా లోపం అంటారు, మేము భద్రతా లోపం కాదు అంటాం. అది దుండగుల చర్య, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళ ప్రోత్సాహంతో జరిగిందనేది మా ఆరోపణ చేస్తున్నాం. టైం, కాలం నిర్ణయిస్తుంది. రాంబాబు గారు మైక్ తీసుకో. 48 గంటలైనా కూడా ఇప్పటికీ పోలీసులు ఆధారాలు చూపించలేకపోయారు. ఆధారాలు చూపించలేకపోగా పోలీసులు ఎవరినైనా నిందితుల గురించి సమాచారం ఇస్తే బహుమతి ఇస్తా ఉంటున్నారు. 1480 మంది పోలీసులు పెట్టామని సిపి ఇప్పుడే ప్రకటించారు. 1480 మంది పోలీసులు ఉండగా, ప్రభుత్వం మీదై ఉండగా, సీఎం మీద చంపటానికి మీరు చెప్తున్నట్టుగా, మీ పార్టీ నాయకులు చెప్తున్నట్టుగా చంపడానికి పెద్దది రాయేయడం వేరు, చంపడానికి రాయేయడం వేరు, చంపడానికి టార్గెట్ చేయడం వేరు. ఇంత జరిగితే ఈ వైఫల్యం ప్రభుత్వాన్ని, డీజీపీది, సిపిది, వాళ్ళతోనే ఇప్పుడు ఈ కేసును విచారింప చేయడం అంటే దాంట్లో నిజాలు బయటికి తీయడానికా ఇంకేదైనా చేయడానికా అని మీ ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నాడు. ఇంత పెద్ద ప్రశ్నలో 2-3 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, నెంబర్ 1, నువ్వేమన్నావంటే 48 గంటలైనా కూడా పట్టుకోలేకపోయారు. ఒక నేరస్తుడిని పట్టుకోవడానికి 48 గంటల 88 గంటల వీ కెనాట్ సే. ఇన్వెస్టిగేషన్ అథారిటీసు, భద్రతను కల్పించేటువంటి అథారిటీసు, పత్రికలు పోలీసు యంత్రాంగం వారి ఉన్నటువంటి లైన్స్లో వారు ప్రయత్నం చేస్తారు. కాబట్టి నిజం నిలకడ మీద తెలుస్తుంది, వాస్తవాలు బయటకు వస్తాయి. ఇవాళ కూడా నేను ఇందాకేదో ప్రెస్ మీట్ పోలీసు వారికి చూశాను, వాళ్ళు కూడా ఇంకా ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు. ఆ క్రమంలో వస్తాయి. ఎమ్మటే నేరం జరగానే క్షణాల్లో పట్టుకున్నటువంటి సంఘటనలు ఉంటాయి, చాలా రేరుగా ఉంటాయి. దుండగులు లేదా నేరస్తులు లేదా దొంగలు చాలా తెలివిగా వ్యవహరిస్తారు, కానీ ఏదో ఒక ఆధారాన్ని వదిలి వెళ్తారు. తప్పనిసరిగా ఇన్వెస్టిగేషన్లో నేరస్తులు దొరుకుతారని నేను భావిస్తున్నాను. రాంబాబు గారు, ప్రతిపక్షాల మీకు ప్రత్యర్థి మీద ఆరోపణలు చేయడంలో మీరు ముందుంటారు. అలాగే మీ మీద ప్రత్యర్థులు కూడా ఒక ఆరోపణ చేశారు, గంట అరగంట అని. అసెంబ్లీలో ఒకసారి అదే సందర్భంలో మీరు వాళ్ళు మాట్లాడింది వినపడలే, కానీ మీరు మైక్లో చెప్పారు గంట అరగంట కాదు మొత్తం కావాలి అని. అసలు ఈ గంట అరగంట ఎందుకు సార్? మిమ్మల్ని ఎందుకు టీచ్ చేస్తారు? అసలు గంట అరగంట అనేది వాళ్ళు ఎందుకన్నారో నాకు తెలియదు, కారణం ఏంటో నాకు తెలియదు. కారణం తెలియకుండా మొత్తం కావాలని ఎట్లా అంటారు? కాదు, మీకేమైనా తెలిసేమో చెప్పండి నాకు. వాళ్ళు ఎందుకన్నారో నాకు తెలియదు ఇంతవరకు. అంటే గంట అరగంట అనేది నాకు ఎందుకన్నారో నాకు తెలియదు, ఆ ఆరోపణ ఏంటో నాకు తెలియదు. ఆ వివరాలు ఏమైనా తెలిసి ఉంటే మీకు అర్థమై ఉంటే మీరు చెప్తే దానికి సమాధానం. వీడియోలు వచ్చాయి సార్, సంజన సుకన్య అనే వీడియోలు మీ వచ్చాయి. దాంట్లో మీరు మాట్లాడినట్టు ఆడియోలు వచ్చాయి, ఆడియోలు వచ్చాయి. దానికి కొనసాగింపుగా మీరు అన్నారేమో అని.
చారి గారు మీరు వీడియోలు చూసారా? ఆడియో విన్నాను సార్ నేను. ఓహో, ముందేదో వీడియో అన్నట్టుంటే రాంబాబు గారు ఒక అది నిజమా కాదా? మీరు అది లీక్ లీక్ అయినప్పుడు ఆయన చెప్పేది కాదు సార్. లీక్ అయినప్పుడు ఆయన- మీరు- ఆడియో ఆయన ఆడియో చెప్పండి. సార్ వచ్చిన అది ఆడియోలకి ఒక్క నిమిషం వచ్చిన ఒక్క ఆడియోలకి నిమిషం, ఒక్క నిమిషం, కొనసాగింపుగానే మీరు మీరు అసెంబ్లీలో అడుగుతారా మాట్లాడారు. ఆయన అడుగుతారా? ముందు